హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో JSNO ఫైల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆ JSNO ఫైల్ని మనము GST పోర్టల్కి ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే GSTR1 రిటర్న్ అనేది ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ వన్స్ కానీ క్వార్టర్లీ వన్స్ కానీ ఫైల్ చేసుకుంటాము. GSTR1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు టాలీ ఫ్రైమ్లో కానీ టాలీలో కానీ మనం ఇన్వాయిసెస్ అన్నీ క్రియేట్ చేసేస్తే ఒక మంత్కి సంబంధించిన పర్చేస్, సేల్స్ ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్స్ అన్నీ వేసుకున్నామంటే మనం రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు టాలీ ఫ్రైమ్లోనే JSNO ఫైల్ అనేది మనం జనరేట్ చేసుకొని ఆ ఫైల్ని డైరెక్ట్గా మనము GST పోర్టల్కి అప్లోడ్ చేసుకొని GSTR1 రిటర్న్ అనేది ఆన్లైన్లో ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఒక్కొక్క ఇన్వాయిసు మనము యాడ్ చేసుకునే అవసరం ఉండదు, ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు అండి. మనము GSTR1 రిటర్ను ఆన్లైన్లో ఫైల్ చేసుకునేటప్పుడు JSNO ఫైల్ని అప్లోడ్ చేసుకోవడం ద్వారా ఈజీగా రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ బాక్స్ క్లిక్ చేసుకొని వాటిలో డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో GST ఇన్వాయిసెస్ అనేవి టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి, అవి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలీ ఫ్రైమ్లో JSNO ఫైల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. టాలీ ERP9, టాలీ ఫ్రైమ్, GST, TDS, పేరోల్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు GSTR1 ఫైలింగ్. ఫస్ట్ JSNO ఫైల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. మనం ఫస్ట్ ఇన్వాయిసెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. JSNO ఫైల్ జనరేట్ చేయాలి అంటే మనము పర్టికులర్ మంత్కి సంబంధించిన పర్చేజు, సేల్స్ ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ ఇవన్నీ మనం అప్డేట్ చేసుకొని ఉండాలి. మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ చేసుకోవాలి. మనం GSTR1 ఫైలింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం టాలీ ఫ్రైమ్ నుంచే JSNO ఫైల్ జనరేట్ చేసుకొని ఫైలింగ్ చేసుకోవచ్చు. కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఆగస్టు మంత్కి సంబంధించిన పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ అన్నీ పోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం టాలీ ఫ్రైమ్లో JSNO ఫైల్ అనేది జనరేట్ చేయడం కోసము మీరు డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ GST రిపోర్ట్స్ ఓపెన్ చేయండి. GSTR1 అనేది తీసుకోండి. ఆల్రెడీ ఇన్వాయిసెస్ వేసుకున్నాను, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఇప్పుడు JSNO ఫైల్ అనేది జనరేట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్లో ఈ రిటర్న్ అనేది తీసుకోవాలి, ఈ రిటర్న్ తీసుకోండి. ఇక్కడ ఫైల్ ఫార్మేట్ అనేది మనకి 3 ఫార్మేట్స్ ఉన్నాయి. మనకి JSNO కావాలి కాబట్టి JSNO ఫైల్ ఫార్మేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డర్ పాత్ అనేది మీరు ఈ ఫోల్డర్లోనే JSNO ఫైల్ సేవ్ చేయాలి అనుకుంటే ఈ ఫోల్డరే ఉన్నివ్వండి. మీరు సపోజ్ వేరే పాత్ అనేది స్పెసిఫై చేయాలి అనుకున్నప్పుడు స్పెసిఫై పాత్ తీసుకోండి. మీరు వేరే ఫోల్డర్ నేమ్ ఇచ్చి కూడా ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు C:ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ఫ్రైమ్ 2 అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనకి ఇంకా ఇక్కడ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ సమరీ, ఇక్కడ ఎస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ వోచర్స్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సెండ్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెండ్ క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఫైల్ అనేది JSNOగా జనరేట్ అవుతుందండి. చూడండి ఇక్కడ సేవ్ అయిపోయింది మన ఫోల్డర్లో. ఏ ఫోల్డర్లో ఇక్కడ ఈరోజు 24th డేట్ కదా, 2:48 PM మన JSNO ఫైల్ అనేది జనరేట్ అయిపోయిందండి. మనకి ఎక్కడ సేవ్ చేసుకున్నాం, మీరు పాత్ అనేది ఇంకొకసారి చూసుకోవాలనుకుంటే లేకపోతే ఇక్కడ క్లిక్ చేసామంటే మీకు పాత్ అనే అడ్రస్ అనేది తెలుస్తుంది. C:users భారతి డౌన్లోడ్స్ ప్రాక్టికల్స్ ఫోల్డర్లో సేవ్ అయిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మినిమైజ్ చేసుకుందాం. మనకి JSNO ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. చాలా సింపుల్ JSNO ఫైల్ అనేది జనరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు.
సో ఇలా జనరేట్ అయిపోయింది ఫైలు. సో ఇప్పుడు మనం GSTR1 రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ GST పోర్టల్ అనేది క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ టాలీ ట్యుటోరియల్స్లో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. GSTR1 రిటర్న్ ఆన్లైన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. కానీ చాలామంది సో మేడం టాలీ ప్రైమ్ నుంచి మనం డైరెక్ట్గా GST పోర్టల్లోకి JSNO ఫైల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలో అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు నేను తిరిగి చెప్తున్నాను. సో ఇప్పుడు లాగిన్ అవుదాము. చూడండి, డైరెక్ట్గా మనం క్లిక్ చేయగానే మన ఫోల్డర్ అనేది GST పోర్టల్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాము. ఇక్కడ రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి. సో మనము రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేసుకోగానే మనం ఫినాన్షియల్ ఇయర్ అనేది తీసుకోవాలి. మనం ఇయర్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము, ఏ మంత్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము, అక్టోబర్. సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేయగానే సో మనం ఇక్కడ చూసామంటే మనకి రిటర్న్ ఫామ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. GSTR1, 2, 3B అనేది. ఇప్పుడు మనము GSTR1 రిటర్న్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు వస్తాయి. మనం ఆన్లైన్లోనే ఫైల్ చేస్తున్నాం GST రిటర్న్స్ అనేది. సో ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసుకోండి. మనమైతే యాక్చువల్గా ఆన్లైన్ రిటర్న్స్ చేసేటప్పుడు ఇక్కడ ఒక్కొక్క బాక్స్ పైన క్లిక్ చేసుకొని మనము ఇన్వాయిసెస్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో ఒక్కొక్క B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఎన్ని ఇక్కడ క్లిక్ చేసామంటే బాక్స్ పైన మనకి డీటెయిల్స్ అనేవి ఇలాగ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ఇన్వాయిస్ ఎవరికి సేల్ చేసామో యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటాము. యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనం ఎవరికైతే మన రిసీవర్ అంటే మనం ఎవరికైతే సేల్ చేసి ఉంటామో ఆ కస్టమర్కి GSTN నెంబరు, నేము, ఇన్వాయిస్ నెంబరు, సో వాళ్ళకి ఎంత అమౌంట్కి సేల్ చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేసుకుంటాము. ఇలా మనం ఒక్కొక్క బాక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటాము యాక్చువల్గా అయితే. సో మనం ఒక్కొక్క బాక్స్ క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకొని తర్వాత GST రిటర్న్స్ అనేవి ఆన్లైన్లో ఫైల్ చేసుకుంటాం యాక్చువల్గా. కానీ ఇక్కడ నేను చెప్పబోయే పద్ధతిలో మనం టాలీ ప్రైమ్ నుంచి JSNO ఫైల్ అనేది మనం ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకున్నాం కదా. మనం ఒక్కొక్క బాక్స్ క్లిక్ చేసి మనము వాల్యూస్ అనేవి ఎంట్రీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మన JSNO ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో మనము తక్కువ ఇన్వాయిస్లు ఉన్నప్పుడు అయితే ఒక్కొక్క బాక్స్ క్లిక్ చేసుకొని మనం డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర 1 మంత్కి ఒక 40 ఇన్వాయిసెస్, 50 ఇన్వాయిసెస్, 100, 200 ఇన్వాయిస్ అలా ఇన్వాయిసెస్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క బాక్సే క్లిక్ చేసుకొని ఒక్కొక్క ఇన్వాయిస్ డీటెయిల్సే యాడ్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ టాలీలో మనం అన్ని ఇన్వాయిస్లు వేసేసాము, పర్చేజు, సేల్స్ అన్ని ఇన్వాయిస్లు వేసి పెట్టుకున్నాము. మనం GSTR1 కావాలి కాబట్టి దాంట్లో సేల్స్ మాత్రమే ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇన్వాయిసెస్ అన్నీ వేసుకున్నాము, JSNO ఫైల్ జనరేట్ చేసుకున్నాము. దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామంటే మనము ఈ బాక్సెస్ క్లిక్ చేసి ఒక్కొక్క ఇన్వాయిస్ యాడ్ చేసే పని ఉండదండి. డైరెక్ట్గా మన రిటర్న్స్ అనేవి ఫైల్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఆ JSNO ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనము రిటర్న్స్ ఆఫ్లైన్ అనే బటన్ తీసుకోవాలండి. సో ఇక్కడ ప్రిపేర్ ఆఫ్లైన్ బటన్ తీసుకోవాలి. మనం ఆన్లైన్లోనే రిటర్న్ చేస్తున్నాము కానీ మనం ఆల్రెడీ JSNO ఫైల్ జనరేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనం ప్రిపేర్ ఆఫ్లైన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చూస్ ఫైల్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో చూస్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం JSNO ఫైల్ అనేది సేవ్ చేసాం కదా, ఆ ఫైల్ అనేది ఇక్కడికి తెచ్చుకోవాలి, మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏ ఫోల్డర్లో సేవ్ చేసామండి, మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది. మనం JSNO ఫైలు C:(యూజర్స్) అండి. సో మనం ప్రోగ్రామ్ ఫైల్స్ తీసుకుందాము. సో మనం ఇప్పుడు ఎక్కడ సేవ్ చేసాం మన ఫైలు, సి డ్రైవ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం సి డ్రైవ్లో ఏ ఫోల్డర్లో సేవ్ చేసాము, ప్రోగ్రామ్ ఫైల్స్లో తిరిగి మనం ఇంకొక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైల్స్లో టాలీ ప్రైమ్ 2లో ఇక్కడ చూడండి ఈరోజు 248కి మనం జనరేట్ చేసిన ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఓపెన్ క్లిక్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం మనకి డిస్ప్లే అయిపోతాయండి. సో మొత్తము డీటెయిల్స్ మనకి ఫైల్ అయిపోతాయి. సో మీరు జస్ట్ ఓపెన్ క్లిక్ చేశారంటే చాలు ఇక్కడ. సో ఓపెన్ క్లిక్ చేసామంటే ఓపెన్ క్లిక్ చేస్తున్నా నేను. చూడండి మనం ఓపెన్ క్లిక్ చేయగానే మన ఫైల్ అనేది ఇలా జనరేట్ అయ్యింది. ఇక్కడ ఎర్రర్ రిపోర్ట్ అనేది వస్తుంది. GSTN ఆర్ రిటర్న్ పీరియడ్ అండ్ ఆఫ్లైన్ JSNO డస్ నాట్ మ్యాచ్.
సో అంటే మనం అక్టోబర్ తీసుకున్నాం కదా, ఇక్కడ సెప్టెంబర్ తీసుకున్నాం కాబట్టి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే అండి, మన అప్లోడెడ్ హిస్టరీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో మనకి అప్లోడ్ అయిపోయింది ఫైల్ అనేది, మన డీటెయిల్స్ కూడా డిస్ప్లే అయిపోతాయి. ఈ డీటెయిల్స్ అనేవి మనకు వచ్చాయి. సో కానీ మనకి JSNO ఫైల్ అనేది మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలాగే డిస్ప్లే అయ్యింది మనకి. చూడండి, ఎర్రర్ రిపోర్ట్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో అవి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఆ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ చేసుకొని ముందు మనం ఫైలింగ్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ సో తిరిగి మనము అలా ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసేసుకున్నాము. ఈ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసేసుకున్న తర్వాత సో మనమైతే వేరే మంత్ తీసుకున్నాం కాబట్టి అది మనకి రావట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ టూర్లో ఇలా డిస్ప్లే అయిపోయినాయి. ఎర్రర్ మిస్టేక్స్ ఉంటే ఎర్రర్ కనబడుతుంది, లేకపోతే కరెక్ట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ తిరిగి మనము రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళి ప్రిపేర్ ఆన్లైన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ప్రిపేర్ ఆన్లైన్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ సో నిల్ రేటెడ్ సప్లైస్ కానీ లేకపోతే ఇవి నాన్ GST సప్లైస్ కానీ మనకి అప్డేట్ అవ్వవు. అవేమైనా ఉంటే మనం మాన్యువల్గా రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ సమరీ కూడా మనం మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం రిటర్న్స్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చండి. సో ఇలా మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత రిటర్న్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ వచ్చాయి. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సర్చ్ క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనం ఆన్లైన్ తీసుకోవాలి. ప్రిపేర్ ఆన్లైన్ బటన్ తీసుకోవాలి. సో ప్రిపేర్ ఆన్లైన్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మన రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి డిస్ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకున్నప్పుడు ఎర్రర్స్ లేకుండా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ అన్ని బాక్స్లో వాల్యూస్ అనేవి డిస్ప్లే అయిపోతాయి మనకి. సో డిస్ప్లే అయిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా మనం రిటర్న్స్ అనేది జనరేట్ GSTR1 సమరీ క్లిక్ చేసుకుంటాము. JSNO ఫైల్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాము GST పోర్టల్కి. తిరిగి మనం ఆన్లైన్ తీసుకున్న తర్వాత ఈ ఎవ్రీ బాక్స్లో సో ఈ B2B ఇన్వాయిసెస్, మన కంపెనీలో మనం ఎన్ని ఇన్వాయిస్ వేసామో, క్రెడిట్ నోటు, ఈ బాక్సెస్లో అన్నిట్లో మనకి వాల్యూస్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. డిస్ప్లే అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డాక్యుమెంట్ సమరీ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ సమరీ అనేది మాన్యువల్గా మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ సమరీ క్లిక్ చేసుకొని మాన్యువల్గా ఎంట్రీ చేసుకున్న తర్వాత సో జనరేట్ GSTR1 సమరీ క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫైల్ రిటర్న్ బటన్ క్లిక్ చేసుకుంటే మన రిటర్న్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఫైల్ అయినట్లే అండి. ఇలా మనము టాలీ ఫ్రైమ్ నుంచి ఈజీగా JSNO ఫైల్ అనేది GST పోర్టల్లోకి ఇంపోర్ట్ చేసుకొని మనం ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.